హలో గాయస్, నేను మీ చందు. మీరు చూస్తున్నారు చందు క్రూజ్ టాక్స్. నా పేరు చందు అండ్ నేను ఒక క్రూజ్ షిప్ లో పనిచేశాను. ఇది నా సెకండ్ కాంట్రాక్ట్. నేను ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ చేసి వచ్చాను. ఇప్పుడు మనం సెకండ్ కాంట్రాక్ట్ లో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఆన్ ది వే ఐ విల్ బి షోయింగ్ యూ హౌ ద ప్రొసీజర్ గోస్. ఈరోజు నాకు హైదరాబాద్ టు శాంటోస్ కి ఫ్లైట్ ఉంది. సో ఫ్లైట్ వచ్చేసినది 4:10కి. ఇప్పుడు టైం ఆల్రెడీ ఎంత భయ్యా? 1:37 అయింది. నేను ఇంకా ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నా. 6 hours ముందు వెళ్ళాలి. నాకు ఏమైతే తెలియదు బ్రో, చాలా సీరియస్ ఉంది. ఇంకా నా కోసం భయ్యా ఇంకా 10 నిమిషాలు దారి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు టైం చూస్తేనేమో 2 అవుతుంది. మొత్తం మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మొత్తం మార్చేసిరు, అంతా కొత్త చేసిరు భయ్యా. లేట్ అయిపోయింది కానీ ఇదంతా ఆగదు మన కథ. అన్నాడు దింపడానికి వచ్చా. బాయ్ 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 బాయ్. అరే అరే బాయ్ చందు బాయ్. లాస్ట్ అయితే అటు చేసి ఇటు చేసి ఎంత లేట్ అయినా వచ్చేసినాం. మనకి ఇంకొక 1/2 hour టైం ఉంది. వచ్చినప్పుడు మా ఇంట్లో బిర్యానీ తెచ్చారు, మంచిగా తింటా. పోయి ఆరాంసే వండుకుంటా. ఇగో ఖతార్ ఎయిర్వేస్ కానీ కొలాబ్ అయితే ఇండిగో అనమాట. మనం ఇడికెళ్ళి దోహా వరకు ఇండిగోలో వెళ్తాం. ఆడికి వెళ్ళి ఖతార్ ఎయిర్లైన్స్లో మనం శాంటోస్కి వెళ్తాం. మళ్ళీ ఆడికి వెళ్ళి మనకి క్యాబ్ కానీ బస్ కానీ వస్తుంది. మనం ఇప్పుడైతే మనం దోహా రీచ్ అయిపోయినాము. హడ్బడి ఉండే వీడియో అంతా ఏం చేయలేదు, చిన్న చిన్న క్లిప్స్ తీసిన. ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తా. ఇది అయితే చూడండి భయ్యా, దోహా ఎయిర్పోర్ట్లో అయితే 90% మొత్తం ఖతార్ ఎయిర్వేస్ తీసుకుంది. 99% అన్ని ఖతార్ ఎయిర్వేస్ తప్ప ఇంకేం కనిపించట్లేదు భయ్యా. చూడండి మొత్తం దోహా మొత్తం రంజాన్ స్టార్ట్ అయింది కదా, హడావిడి నడుస్తుంది మొత్తం. ఇప్పటినే మెట్రో ఉంది భయ్యా, ఇది డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లోపటి నుంచే. ఇప్పుడు టైం ఇక్కడ వచ్చేసి 7 అయింది, 7:15 ఏమో అవుతుంది. 1 o'clockకి నా ఫ్లైట్. సో అప్పటి వరకు మనం ఏం చేస్తామంటే దోహాని ఎక్స్ప్లోర్ చేద్దాం కదా. బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు మనకి, కానీ మనం ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ఉంది కాబట్టి మనం ఈయన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటే తిరుగుతూ ఉంటే టైం అయిపోతుంది. ఏదైనా కొంచెం లైట్గా తినేస్తే సెట్ అయిపోతాం మనం. భయ్యా డ్యూటీ ఫ్రీలో ఈ కార్లోనే అమ్ముతారు భయ్యా. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే దోహా ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. హైలైట్ ఉంది ఎయిర్పోర్ట్, హైలైట్ అంటే హైలైట్ ఉంది. భయ్ ఎట్లుందో మొత్తం ఎయిర్పోర్ట్. పెద్ద చాలా పెద్దది భయ్య ఇది. చిన్న పార్కే కట్టారు భయ్య.
ఏదో ఒకటి తినాలి భయ్య. తొందరగా వెళ్ళి ఏదో ఒకటి చిన్న తినేసి మన గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేద్దాం. కొన్ని ఐటమ్స్ కేఎఫ్సీలోకి వెళ్ళి ఒక 3 చికెన్ ఫ్రైస్, ఒక కోకు, కెచప్, ఇంకా ఇది లెట్ సలాడ్ ఏదో వచ్చిండు. సరిపోతుంది. మెల్ల ఇది ఒక అర్ధగంట తిని మెల్ల ఒక గంట స్లీప్ వేస్తే గేట్ నెంబర్ ఇస్తాడు, వెళ్ళిపోవడమే. ప్రతి ఒక్కటి ఉన్నాయి భయ్య ఈ ఎయిర్పోర్ట్లో. ఎంత పెద్ద చూడ, ఎంత మంచిగా ఉందో. సూపర్ ఉంది భయ్య మొత్తం ఎయిర్పోర్ట్ అయితే. ఒక మధ్యలో ఇట్లా ఒక అడవి వేసారు, చాలా బాగుంది. పిక్నిక్ వచ్చినట్టు ఉంది, అది ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు లేదు. ఓవర్ కార్ రేటుకి నచ్చిన వాళ్ళు అలా కూర్చొని ఉన్నారు కదా కింద మీద. మంచిగా ఉంది భయ్య దోహా ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్లోనే ఒక్క స్టేషన్ నుంచి లైక్ నా ఫ్లైట్ ఉన్న దగ్గరికి మళ్ళీ మెట్రో ట్రైన్ ఎక్కాలి. దోహా అంత పెద్ద ఉంది, మంచి అమ్యూనిటీస్ అన్నీ బాగున్నాయి. చూడండి భయ్య ఎయిర్పోర్ట్లో ఎట్లాంటి సామాన్లు డ్యూటీ ఫ్రీలో ఉంటారంట. ఖతార్ డ్యూటీ ఫ్రీ అంట. చూడండి భయ్య, జీవితాంతం కష్టపడ్డ ఇట్లాంటి కార్లు కొనలేదు. ఇది ఒక అట్రాక్షన్ భయ్య ఎయిర్పోర్ట్లో. ఇది ఒక్కటి చూడడానికి నేను ఈ దగ్గర నుంచి ఏ వరకు వచ్చిన మెట్రో ట్రైన్ ఎక్కి. టైం ఉంది మన దగ్గర, ఏం చేద్దాం, అట్లా ఎక్స్ప్లోర్ చేస్తే మంచిగా కేఎఫ్సీ తిన్నామా, ఇది చూసినామా, మెల్ల ఆడికి వెళ్ళిపోదాం. డ్యూటీ ఫ్రీ షాప్ ఉంది ఇక్కడ ఒకటి, చూద్దాం ఆడ ఏం దొరుకుతాయి. ఏమైనా మన కావాల్సింది ఏమైనా దొరికితే ఒక 2 సామాన్లు తీసుకుందాం. గ్రౌండ్ 2 అనమాట. ఇది లాంజ్లోకి వచ్చినాం మనం. ఈ సీఫేరర్స్, మేము ఎవరైతే షిప్లో పనిచేసేటోళ్ళం ఉంటామో వాళ్ళందరికీ లాంజ్ ఇది ఫ్రీ లాంజ్ యాక్సెస్. మంచిగా తినడానికి చాలా రకాలు ఉన్నాయి. మనం ఏం చేసుకున్నామంటే సింగపూరియన్ వెజ్ నూడిల్స్, క్రీమీ చికెన్ విత్ సమ్ హమ్మస్, ఒక గ్లాస్ నీరు, ఒక డైట్ కోక్తో ఇట్లా చిన్నగా టైం పాస్ చేసేద్దాం. ఇక్కడ తర్వాత ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అయితే టేస్ట్ చేసినాం. హమ్మస్ అంత బాగాలే, వెజ్ నూడిల్స్ సూపర్ ఉంది. చికెన్ బెస్ట్ ఇన్ హర్బ్ సాస్, ఇది కూడా చాలా బాగుంది. డైట్ కోక్తో ఫినిష్ చేసి మంచిగా ఒక 1 అవర్ స్లీప్ వేస్తే అక్కడ బెడ్లు ఉన్నాయి, స్లీప్ వేసి నీట్గా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతాం మనం. కేక్ ఉంది భయ్య, ఇప్పుడు వరకు తిన్న దాంట్లో ఈ లాంజ్లో ఇది హైలైట్. సూపర్ ఉంది. రెడ్ వెల్వెట్ కేక్ అన్నాడు. కేక్ లెక్క లేదు కానీ బాగుంది. మూస్ అనుకోవచ్చు, రెడ్ వెల్వెట్ మూస్ చాలా బాగుంది. లాంజ్కి బాయ్ చెప్పేసి ఇక మనం వెళ్తున్నాం మన ఫ్లైట్ ఎక్కడానికి. ఇంకొక 1 అవర్ ఉంది. సో బోర్డింగ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. సో మనం అక్కడికి వెళ్ళిపోతాం. అయ్యా చూడొచ్చు, టైం అయితే ఇప్పుడు 12:37 అవుతుంది. 1:05కి నా ఫ్లైట్. ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయింది, అందరు వెళ్ళిపోయారు. మనం లాస్ట్కి వెళ్తాం. బోర్డింగ్ అయిపోయారు, మనమే లాస్ట్ అందరికంటే. ఇక నాతో పాటు ఇంకోటి ఉన్నాడు ఇక్కడ, అంతే. మేము లాస్ట్లో నించుంటాం, అయిపోతుంది బోర్డింగ్. ఈ ఫ్లైట్ వచ్చేసి మనకు 15 అవర్స్. అదే మన ఫ్లైట్. నెక్స్ట్ 15 అవర్స్ ఇప్పుడు మనం దాంట్లోనే ఉంటాం. అక్కడ దిగిన తర్వాత చూపిస్తారు, లోపల ఫ్లైట్ ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తారు. 16 గంటలు జర్నీ చేసేటికి వచ్చిన తర్వాత షిప్లో పనిచేసేటోళ్ళందరినీ పక్కకు లాగేసారు. ఇప్పుడు కొత్తగా ఏదో రూల్ వచ్చిందంట. ఆ పేపర్లు ఏదో కంపెనీ నుంచి అప్రూవల్ తెప్పించిన తర్వాత లోపలికి పంపిస్తా అని చెప్పి మేమందరం అంతే ఆ షిప్లోకి వెళ్ళాల్సిన వాళ్ళం. వేరే షిప్లో కానీ ఇక ఇక్కడ ఎవ్వరిని వెళ్ళనియట్లే, అందరిని ఇట్లా ఆపేసి పెట్టారు. బ్రెజిల్ వచ్చినాక ఎన్నో కష్టాలు పడి కంపెనీకి మెయిల్ చేస్తే కంపెనీ ఎయిర్పోర్ట్కి క్లియరెన్స్ ఇచ్చిండు. ఇది లగేజ్ తీసుకోవడానికి పోతున్నాం. లాస్ట్కి తీసుకున్నాము, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. ఇక్కడ నించున్నోడే మమ్మల్ని పికప్ చేసుకుని వచ్చింది భయ్య. అక్కడ అదో ఎన్నుకున్న వాళ్ళందరూ మన షిప్లో నాతో పాటు పనిచేసేటోళ్ళు అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ జర్నీ. స్టార్ట్ చేసి ఇటు చేసి ఎట్లన్నా అట్లా ఎయిర్పోర్ట్ వరకు వచ్చేసినాము. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తా. ఇక్కడ నుంచి షిప్లోకి జాయినింగ్ ఎట్లుంటుంది, ఇక్కడ నుంచి మేము ఎయిర్పోర్ట్ నుంచి షిప్ వరకు ఎట్లా వెళ్తాము అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చందు క్రూజ్ టాక్స్.